హైదరాబాద్ మైత్రివనం హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆర్ఆర్ఆర్ రద్దు చేయాలని భూ నిర్వాసితులు ఆందోళన నిర్వహించారు. ఇక ఆర్ఆర్ఆర్ కోసం భూములు ఇచ్చేది లేదని తక్కువ ధరకు భూములు కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హెచ్ఎండిఏ కార్యాలయం ముందు RRR భూ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. తక్కువ ధరలకు భూములను కాజేసే కుట్ర జరుగుతుందంటూ వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి అలైన్మెంట్లు మారుస్తూ వల్ల దాదాపు అనేక మంది తీవ్రంగా నష్టపోతున్నారంటూ కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే దాదాపు 20 మండలాలకు చెందినటువంటి రైతులు భూ నిర్వాసితులందరూ కూడా ఇటు అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయం ముందు నిరసనకు దిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను హెచ్ఎండిఏ కార్యాలయం ముందు ఉన్నాను. హెచ్ఎండిఏ కార్యాలయం ముందు కూడా చూడొచ్చు, ఇటు భూ నిర్వాసితులందరూ కూడా ఇటు ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. వారంతా కూడా తమ తీవ్ర నష్టపోతున్నాము, అలైన్మెంట్ ని మార్చాలి, సో మార్కెట్ ధర ప్రకారమే తమకు ఏదైతే నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా ప్రధానంగా ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చెప్పండి, ప్రధానంగా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు నిరసన అనకుండా హెచ్ఎండే నుంచి 15 రోజులలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపమని చెప్పేసి నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. దానికి అభ్యంతరాలు తెలపడానికి వచ్చాము. వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే నెంబర్లో మొత్తం తప్పుల తడక ఉన్నది. వాళ్ళు ఇష్టానుసారంగా మార్చుకున్నారు. ఏ ఒక్క బడా రాజకీయ నాయకుని సర్వే నెంబర్ పోకుండా ఉన్నటువంటి రైతుల భూములు గుంజుకుంటూ ఉన్నారు. కనుక మేము తెగేసి చెప్తా ఉన్నాం, భూములు ఇచ్చేయాలి చెప్తున్నాం. 3 సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఒక ఎంఆర్ఓ, ఒక ఆర్డీఓ, కలెక్టర్ కూడా ఎలాంటి సరైన సమానం చెప్పకుండా ముఖం చాటేసిన పరిస్థితి. ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా రాజకీయ నాయకులకు తొత్తులుగా మారినటువంటి పరిస్థితి. చౌటుపల్ల పరిసర ప్రాంతంలో ఒక దివిస్ కంపెనీ ఉంది. వారికి ప్రభుత్వం ఎన్ని కోట్లకు అమ్ముడు పోయిందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 40 కిలోమీటర్లు ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డుని చౌటుపల్లికి రాగానే 28 కిలోమీటర్లకి ఎందుకు పొందుపరచరని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉన్నటువంటి రోడ్డు భవనాల శాఖ మంత్రి అని చెప్పి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మీరు గతంలో ఎంపీ ఉన్నప్పుడు ఏం చెప్పి ఒక గుంట కాదు కదా భూమి కూడా పోదు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల జరిగింది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంట కూడా తీసుకొని చెప్పినాం. ఈ రోజు ఎందుకు ముఖం చాటేసినావు? నువ్వు ఎందుకు ముఖ్యమంత్రికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినావు? మీరు జిల్లా మంత్రిరా? జిల్లాలో ఉన్నారా? జిల్లా ప్రజలకు కాపాడుకున్నటువంటి నైతిక విలువ ఉన్నదా? లేదంటే కాన్ఫరెన్స్ లో తిరగదలుచుకున్నా? లేదంటే ఇప్పటికైనా కార్యాచరణ మార్చి RRR కు భూమి చేయలేదు. ఖచ్చితంగా RRR కు భూమి కావాలనుకుంటే భూమికి భూమని ఇవ్వమంటున్నాం, బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వమంటాం. లేదంటే ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా రోడ్ల మీద తిరగనియమంటున్నాం. ముఖ్యమంత్రి ఇల్లు ముట్టనిస్తాం. నెక్స్ట్ అసెంబ్లీ కూడా రానియకుండా ఎంత 1000 మంది పోలీస్ వ్యవస్థ పెట్టుకున్నా రైతులు ప్రాణాలు పోయినట్టు పరిస్థితి. ఇప్పుడు ప్రాణం పోయినా సరే మేము తెగే చెప్తున్నాం, RRR భూమి ఖచ్చితంగా గవర్నమెంట్ కావాలనుకుంటే ఈ రైతులతో చర్చలు జరపండి, మాకు సముచిత న్యాయం జరగండి. అదే లఘుచర్లో జరిగినట్టు జరిగితేనే వింటారా మీరు? ఇప్పటి వరకు ఎందుకు 3 సంవత్సరాలు శాంతియుతంగా ఉన్నాం? 500 వినతి పత్రాలు ఇస్తున్నాం. వినతి పత్రాలు విగ్రహానికి ఇస్తున్నామా? జీవం లేని బొమ్మకి ఇస్తున్నామా? మేము అధికారులకు ఇస్తున్నాం. అధికారులు కూడా రాజకీయ నాయకులతో కుమ్మక్కై ఈ జరుపుతున్న RRR అలమెంట్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదు మణియారం తెలంగాణకు అనుకుంటే బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వమంటున్నాం. మా భూమిలో భూమికి భూమి ఇవ్వమని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. లేని వేళ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేని తిరగనియమని చెప్పేసి చెప్తా ఉన్నాం. వందలాది మంది భూ నిర్వాసితులు రోడ్డున పడుతున్నారు, తీవ్రంగా నష్టపోతున్నారంటూ కూడా వారంతా హెచ్ఎండిఏ కార్యాలయం ముందైతే ఆందోళన దిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. శ్యామ్తో నుమాన్, ABN ఆంధ్రజ్యోతి, అమీర్పేట.